హలో నమస్తే అండి. వెల్కమ్ టు రాధా కువి లెర్నింగ్. టుడే వి డిస్కస్ అబౌట్ ది బాడీ పార్ట్స్ అండి. శరీర భాగాల గురించి ఈరోజు నేర్చుకుంటాం. కువి భాషలో నేర్చుకుందాం. కువి భాషలో బాడీ పార్ట్స్ని ఏమని చెప్తారో మనం నేర్చుకుందాం. తెలుగు, ఇంగ్లీష్ అండ్ కువి భాషలో. ఈ ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ బాడీని తెలుగులో శరీర భాగాలు అంటారు. కువి భాషలో అయితే అంగతి భాగమిక అని అంటారు. ఈ పార్ట్ 1లో నేను ఆదివాసి కువి, తెలుగు, ఆంగ్లంలో మీనింగ్స్ చెప్పబోతున్నాను బాడీ పార్ట్స్ గురించి. ముందుగా మొదటిది అంగ అంటే ఆదివాసి కువిలో అంగ అంటే తెలుగులో శరీరం అని అర్థం. ఇంగ్లీష్లో బాడీ అంటారు, BODY బాడీ అని అంటారు. తర్వాత బాగుమి అంటే తెలుగులో భాగాలు అని అర్థం. తెలుగులో భాగాలు అంటారు, ఇంగ్లీష్లో పార్ట్స్ అని చెప్తారు. PARTS పార్ట్స్ అని చెప్తారు. అలాగే త్రాయు, కువి భాషలో త్రాయు అంటే తెలుగులో తల అని అర్థం. తల అంటే ఇంగ్లీష్లో హెడ్ అని అంటారు, HEAD హెడ్ అని చెప్తారు. త్రాయు బాణయ తెలుగులో తల వెంట్రుకలు అంటారు. త్రాయు బాణయని తల వెంట్రుకలు అంటారు. ఇంగ్లీష్లో హెయిర్ అని చెప్తారు, HAIR హెయిర్ అని చెప్తారు. తర్వాత మూంబు అంటే ముఖము అని అర్థం. తెలుగులో ముఖము అంటారు. ఇంగ్లీష్లో ఫేస్ అని చెప్తారు, FACE ఫేస్ అని చెప్తారు. ముంగెలి అంటే ముక్కు. తెలుగులో ముక్కు అంటారు. ఇంగ్లీష్లో నోస్ అని చెప్తారు, NOSE నోస్ అని అంటారు. క్రియు అంటే చెవి అని అర్థం. తెలుగులో చెవి అంటారు. క్రియుని చెవి అంటారు. ఇంగ్లీష్లో ఇయర్ అని చెప్తారు, EAR ఇయర్. కిర్క అంటే తెలుగులో చెవులు అని అర్థం. కిర్క అంటే తెలుగులో చెవులు అని అర్థం. దాని ఇంగ్లీష్లో ఇయర్స్ అని చెప్తారు. ఏమంటారు? ఇయర్స్, EARS ఇయర్స్ అని అంటారు. తర్వాత కన్ను అంటే తెలుగులో కన్ను లేదా కంటిని చెప్తారు. కన్ను లేదా కంటి. ఇంగ్లీష్లో ఐ అని చెప్తారు, EYE ఐ అని అంటారు. అలాగే కణక అంటే తెలుగులో కళ్ళు అని అర్థం. కణక అంటే తెలుగులో కళ్ళు అని అర్థం. ఇంగ్లీష్లో ఐస్ అని చెప్తారు, EYES ఐస్ అని అంటారు. తర్వాత గూతి అంటే తెలుగులో మూతి లేదా నోరు అని అర్థం. గూతి అంటే మూతి లేదా నోరు అని అర్థం. దాని ఇంగ్లీష్లో మౌత్ అని అంటారు. ఏమంటారు? మౌత్, MOUTH మౌత్ అని అంటారు. తర్వాత బుగ్లయ అంటే తెలుగులో బుగ్గలు అని అర్థం. బుగ్లయ అంటే బుగ్గలు. ఇంగ్లీష్లో చీక్ అని చెప్తారు, CHEEK చీక్ అని అంటారు. తర్వాత గడ్డమి అంటే తెలుగులో గడ్డం అని చెప్తారు. గడ్డమి అంటే గడ్డం. ఇంగ్లీష్లో చిన్ అని అంటారు, CHIN చిన్ అని అంటారు. అలాగే పల్క అంటే తెలుగులో పళ్ళు అని అర్థం. తెలుగులో పల్క అంటే పళ్ళు. ఇంగ్లీష్లో టీత్ అని అంటారు, TETH టీత్ అని అంటారు. అలాగే పళ్ళు అంటే పన్ను అని అర్థం. పన్ను అంటే టూత్. ఇంగ్లీష్లో టూత్ అని అంటారు, TOOTH టూత్ అని అంటారు. అలాగే హెర్కీని తెలుగులో మెడ అని అంటారు. హెర్కీని తెలుగులో మెడ అని అంటారు. మెడ అంటే ఇంగ్లీష్లో నెక్ అని అర్థం, NECK నెక్ అని అంటారు. తర్వాత లూడ అంటే పెదవి అని అర్థం. ఈ పెదవిని ఇంగ్లీష్లో లిప్ అని అంటారు, LIP లిప్ అని అంటారు. అలాగే లూడయ అంటే పెదవులు అని అర్థం. లూడయ అంటే పెదవుల్ని ఇంగ్లీష్లో లిప్స్ అని అంటారు, LIPS లిప్స్ అని అంటారు. అలాగే కెయ్యు అంటే తెలుగులో చేయి లేదా చేతి అని అర్థం. చేయి లేక చేతి అని అర్థం. ఇంగ్లీష్లో ఆర్మ్ అని అంటారు, ARM ఆర్మ్ అని అంటారు, ఆర్ సైలెంట్ ఆర్మ్. తర్వాత కెస్క అంటే చేతులు అని అర్థం. కెస్క అంటే చేతులు అని అర్థం. ఇంగ్లీష్ దాన్ని ఆర్మ్స్ అని అంటారు. ఏమంటారు? ఆర్మ్స్, ARMS ఆర్మ్స్ అని అంటారు. తర్వాత కోహణి అంటే మోచేయి అని అర్థం. కోహణి అంటే మోచేయి అని అర్థం. ఇంగ్లీష్లో ఎల్బో అంటారు. ఏమంటారు? ఎల్బో, ELBOW ఎల్బో అని అంటారు. అలాగే కోహణిక అంటే తెలుగులో మోచేతులు అని అర్థం. కోహణిక అంటే మోచేతులు. ఇంగ్లీష్లో ఎల్బోస్ అని అంటారు. ఏమంటారు? ఎల్బోస్, ELBO
డబ్ల్యూఎస్ ఎల్బోస్ అని అంటారు. ఈ విధంగా మీరు కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని మరి కువి భాషలో అంటే తెలుగులో నుంచి కువి నుంచి ఇంగ్లీష్లో నేర్చుకుంటారని, అలాగే మా ఈ చిన్న కువి ఛానల్ని నడిపించడానికి మీ సపోర్ట్ మాకెంతో అవసరం. కాబట్టి దయచేసి రాధా కువి లెర్నింగ్ ఛానల్ని ఇప్పటిదాకా ఎవరైనా మొదటిగా చూస్తున్నా లేకపోతే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం పార్ట్ 1లో పార్ట్స్ ఆఫ్ బాడీ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో పార్ట్స్ ఆఫ్ బాడీ గురించి పార్ట్ 2లో తెలుసుకుంటాం. ఇలా ప్రతిసారి నేను కువి భాషలో ఉన్నటువంటి మీనింగ్స్ని తెలుగు అలాగే ఇంగ్లీష్లో చెప్పడానికి ఈ ఛానల్ నేను ప్రయత్నం చేస్తాను. మీరందరూ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.